హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో సినిమా హీరోలకు సంబంధించి ఫ్యానిజం ఎట్లా ఉంటుందో తెలిసిందే కదా. ఇక ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్కరికి వంత పాడుతూ రకరకాలుగా తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేస్తూ బ్లడ్తో రక్తంతో బొట్టు పెట్టడం ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. ఎంత నీచ స్థాయికి దిగజారిందంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఆఖరికి అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీగా ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీ మొత్తం హార్ట్ ఆఫ్ ది టాక్ అయిపోయింది అనమాట. సో వీళ్ళ ఇద్దరి వివాదాన్ని సమిసిపోయేందుకు పెద్ద మనిషి హోదాలో బాలయ్య బాబు సెటిల్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు అనేది తాజా కథనం. మొన్న ఏదో ఆడియో ఫంక్షన్లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు బాగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయిన సంగతి తెలిసిందే కదా. నచ్చితే ఎంత దూరమైనా వస్తా, ఎవరి కోసమైనా వస్తా, నాకున్నది ఫ్యాన్స్ కాదు ఆర్మీ అని చెప్పి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగాస్టార్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు వీళ్ళందరూ కూడా అటాక్ చేయడం చూస్తూనే ఉన్నాం కదా. మొన్న ఇంద్ర రిలీజ్ ఫంక్షన్లో కూడా పుష్ప అని అల్లు అర్జున్ అని చెప్పి కొంతమంది అభిమానులు మాట్లాడితే వాళ్ళను చితకబాదిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కనిపించినాయి. సో ఇది ముదిరి పాకాన పడుతున్న నేపథ్యంలో ఇది మొత్తంగా అంటే అల్టిమేట్గా చిరంజీవికి డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉందన్నది ఒక తాజా కథనం అనమాట. ఈ నేపథ్యంలో ఈ రెండు కుటుంబాల మధ్య వివాదాన్ని సెటిల్ చేసేందుకు బాలయ్య బాబు స్వయంగా రంగంలోకి దిగుతున్నట్టు ఒక వార్త అనమాట. ప్రస్తుతం అల్లు అర్జున్పై తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్లో ట్రోలింగ్ నడుస్తుంది. ఇటు పవన్ అభిమానులు, అటు జనసేన కార్యకర్తలు, కొంతమంది నేతలు, మధ్యలో మెగా అభిమానులు ఇలా అందరూ కలిసి బన్నీని టార్గెట్ చేశారు. ఈ వివాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ డిసెంబర్ 6న పుష్ప 2ను గన్నవరం నియోజకవర్గంలో రిలీజ్ చేయనిమంటూ సవాళ్ళు కూడా విసురుతున్నారు. మొత్తానికి అటు తిరిగి ఈ వివాదం పుష్ప 2కు చుట్టుకునేలా ఉంది. కాదు చుట్టుకునేలా చేస్తున్నారు కొంతమంది. అదే జరిగితే పుష్పతో వచ్చిన క్రేజ్ను పుష్ప 2తో బన్నీ కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ సినిమాతో పలు రికార్డులపై అతను కన్నేశాడు. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా రికార్డులు అతని దృష్టిలో ఉన్నాయి. మరి ఈ ప్రమాదం నుంచి పుష్ప 2ను గట్టెక్కించడం ఎలా? ప్రస్తుతం ఆ దిశగానే అల్లు కాంపౌండ్లో మేధోమథనం జరుగుతుంది. అటువైపు నుంచి అల్లు కుటుంబానికి దగ్గరగా ఉన్న ఏకైక వ్యక్తి బాలకృష్ణ మాత్రమే. అతడి నుంచి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని చూస్తున్నారట. ముందుగా ఓ సెలబ్రేషన్ త్వరలో బాలకృష్ణ 50 ఏళ్ల కెరీర్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేయబోతున్నారు. ఈ సంబరాల కోసం చాలామంది ప్రముఖుల్ని ఆహ్వానించారు. ఇటు చిరంజీవికి కూడా ఆహ్వానం అందింది, అటు అల్లు అర్జున్ కూడా ఆహ్వానించారు. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లో చిరంజీవి, అల్లు అర్జున్ పక్కపక్కన కూర్చోబెట్టుకోవాలని అల్లు అరవింద్ ప్లాన్. అలా బన్నీపై ఉన్న హిట్ను కాస్త చల్లార్చొచ్చని భావిస్తున్నారు. అలాగే ఆహాలో ఒక టాక్ షో చేస్తుంటారు కదా బాలయ్య బాబు, ఆ టాక్ షోకు అల్లు అర్జున్ పిలిపించి నడిపిస్తే కొంతవరకు సెటిల్ అవ్వచ్చు అన్నది వీళ్ళ ప్లాన్ అనమాట. ఇక పోతే ఒకప్పుడు అంటే ఈ రాజకీయం సంగతి పక్కన పెడితే బాలయ్య బాబు అభిమానులు అండ్ పవన్ కళ్యాణ్ మెగా అభిమానులు అందరు కలిసి భయంకరంగా కొట్టుకునేది 2014 ముందు. ఇద్దరి మధ్య అంటే రెండు పార్టీల వారుగా సాగేదనమాట. అప్పట్లో బాలయ్య బాబు మాట్లాడిన ఒక డైలాగును మీకు గుర్తు చేస్తా. రికార్డులు సృష్టించే జాతి మాది అని చెప్పి మాట్లాడతాడు. తర్వాత మెగాస్టార్ను, మెగా ఫ్యాన్స్ను ఉద్దేశించి బురద జాతి అని చెప్పి ఆయన మాట్లాడతాడు అనమాట. ఒకసారి ఆ వార్తను కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. అసలు రెండు పార్టీల అభిమానులు అంత ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ప్రదర్శించే విధంగా వీళ్ళ ప్రస్థానం ఉందా అంటే లేనేలేదు. అలాగా జనం బురద జాతి అని ప్రత్యక్షంగాను పరోక్షంగాను బాలకృష్ణ చేత అనిపించుకున్నప్పుడు కోపంతో ఊగిపోయిన మెగా కాంపౌండ్ ఈరోజు ఎవరితో ఉంది? అదే బాలకృష్ణ పిలిస్తే పరిగెట్టుకెళ్ళేలా ఉంది. చంద్రబాబు మీద 2018లో నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్ అదే బాబు నీడన ఉప ముఖ్యమంత్రి సీట్లో ఉన్నారు. తమ ఆనందం కోసం శత్రువుతో కూడా చేతులు కలిపే స్వేచ్ఛ వీళ్ళకున్నప్పుడు మిత్రధర్మంగా ఒకరికి మద్దతు పలికే స్వేచ్ఛ అల్లు అర్జున్కు ఉండదా? ఇదే న్యాయం. అయినా మెగా అభిమానులు కూడా ఆలోచించాలి. ఎన్ని సందర్భాల్లో నాగబాబుని తన సినిమాలకు కో ప్రొడ్యూసర్గా పెట్టి ఆదాయాన్ని సమకూర్చి పెట్టలేదు. అయినా సరే పరాయి వాడు అంటూ ట్వీట్ పెట్టడం ఎంతవరకు సమాజం, మళ్ళీ దాన్ని డిలీట్ చేయడం దేనికి? ఒక మాట అనే ముందు ఆలోచించాలి. అనేసాక వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అనుకున్నాకనే మాట్లాడాలి. అలాంటి క్యాలిక్యులేషన్ అల్లు అర్జున్లో ఉంది కానీ నాగబాబు అంటూ కోలో లేదు. ఇదంతా విని మా కుటుంబం గొడవ మీకెందుకు అని అంటే కుదరదు. అలాంటి స్వేచ్ఛ కావాలనుకుంటే ట్విట్టర్లో పోస్టులు పెట్టి రచ్చగెక్కకూడదు. 4 గోడల మధ్య తేల్చుకోవాలి. మెగా క్యాంపులో చిరంజీవి ఎంత హుందాగా ఉంటారో తక్కిన వాళ్ళంతా ఆయనకు విరుద్ధంగా ఉంటున్నారు. ఇలాంటి హుందాతనం మళ్ళీ అల్లు అర్జున్లోనే కనిపిస్తుంది. అగ్గి రాస్తే బగ్గుమనేంత వైరంలో ఉన్న రెండు సామాజిక వర్గాలు కలిసిపోయి ఆంధ్ర రాజకీయాలు ఏలుతున్న తరుణంలో సొంత కుటుంబంలో అనవసర చిచ్చు రాజేసుకుని చీలడం దేనికి? ఎవరితో ఒకరికి గొడవలుంటే తప్ప మనసు ఊరుకోదా? ఇప్పటికైనా అసలు ఈ గొడవకు మూలమైన నాగబాబు పెద్దరికం వహించి అల్లు అర్జున్ని దగ్గరికి తీసుకుంటే ఆయనకు మొత్తంగా మెగా క్యాంపుకు గౌరవం పెరుగుతుంది. అలా కాకుండా అలాగే ఉంటామంటే అసహ్యంగా మారుతుంది.
నిజంగానే అత్యంత జుగుప్సాకరంగా తయారైందనమాట ఆంధ్రప్రదేశ్లో ఫిలిం ఇండస్ట్రీ. దీనికి ఎక్కడో ఒక చోట ఎండ్ కార్డు పడేస్తే అయిపోతుంది కదా. ఒకప్పుడు మెగాస్టార్ గురించి ఏం చెప్పేటోళ్ళు అంటే ఒంటరిగా వచ్చిండు, ఇండస్ట్రీని ఏలిండు, ఆయన కష్టం, ఆయన చేసిన హార్డ్ వర్క్ అందరికీ ఒక రోల్ మోడల్, అందులో ఎట్లాంటి డౌట్ లేదు. కానీ చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకున్నట్టు మొత్తం ఒక గుంపులాగా వచ్చేసి అందరికీ మద్దతు పలకాలంటే ఎట్లా కుదురుతుంది? మెగాస్టార్కి ఇచ్చినంత స్థాయిలో ప్రయారిటీ మిగతా పవన్ కళ్యాణ్కు, రామ్ చరణ్కు అందరికీ ఇవ్వాలి. ఇంకా మిగతా వాళ్ళందరూ చేతులు ముడుచుకొని కూర్చోవాలి, గాజులు తొడుకొని కూర్చోవాలంటే ఎట్లా కుదురుతుంది? ఇవన్నీ కాదు కదా. ఒకప్పుడు మీరు ఎట్లా కొట్టుకున్నారో తెలియదా? 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్లో అభిమానులకు తెలియదా? చిరంజీవి సినిమా వస్తే బాలయ్య బాబు అభిమానులు కటౌట్లు అంటుపెట్టేటోళ్ళు, రకరకాలుగా ఫ్యాన్ వార్ భయంకరంగా సాగేది అప్పట్లో. పార్టీలు కూడా షేక్ అయిపోయాయి, ప్రభుత్వాలు షేక్ అయిపోయి. అట్లాంటిది ఇప్పుడు మీరు ఒకటైపోయి ప్రభుత్వాల్లో కొలువు చేస్తారు. మెగాస్టార్ ఏమో చంద్రబాబు ఒత్తాసు పలుకుతాడు, బీజేపీకి మద్దతునిస్తాడు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఆయనకు వంత పాడతాడు. అంటే మీరు అంతా ఒకటైపోవచ్చు. వైసీపీకి ఎక్కడో ఒక చోట అంటే తన ఫ్రెండ్ అని పోయిండు తప్ప వైసీపీకి ఏ రోజు కూడా అల్లు అర్జున్ మద్దతు పలకలేదుగా, వైసీపీ కోటేయడానికి బహిరంగ ఎక్కడ చెప్పలేదుగా. మరి ఎందుకు ఈ ఆరాటం, ఎందుకు ఈ పోరాటం? అంటే మీరు చేస్తేనే సంసారం, మీరు ఎట్టయినా ఫ్లేటు ఫిరాయించవచ్చు, అవతల వాళ్ళకి మాత్రం ఆ స్వేచ్ఛ ఉండదు. ఇప్పటికైనా ఈ మోనోపాలి తగ్గించుకుంటే బాగుంటుంది. ఇప్పటికే ఓటీటీలు అనేవి వచ్చి మంచి మంచి సినిమాలు ఆడుతూ ఉన్నాయి. దేక్తలేరు ఎవరు, పెద్ద పెద్ద సినిమాలు చూస్తున్నారు కదా అత్యంత డిజాస్టర్లుగా. మొన్న డబుల్ స్మార్ట్ కావచ్చు, అంతకుముందు ఇంకొన్ని సినిమాలు కావచ్చు, ఏమైనాయి అడ్రస్ కూడా లేవు. అసలు రాజకీయాలు ఎంత దరిద్రంగా తయారైనాయి. అసలు కమ్మ కాప్ వర్సెస్ కాపు అనేది ఎంత భయంకరంగా ఉండేది ఒకప్పుడు. అట్లాంటిది 2 సామాజిక వర్గాలు కలిసిపోయి రాజకీయాలు చేస్తుంటే ఇంకా ఈ ఫ్యాన్ వారేంది? సో దీన్ని ఎంటర్టైన్ చేసేదానికి ఫస్ట్ జనాలకు ఖాళీ టైం ఉంటే కదా, ఇక ఆలోచించుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.